కలవటం ఇంతమంది మా కన్నడలో కూడా ఇంతమంది మా షోలు చూస్తారంటే నిజంగా చాలా చాలా హ్యాపీ. ఒక నిమిషం నేను అక్కడ ఉన్నానా ఇక్కడ ఉన్నానా కూడా తెలియట్లేదు నాకు. అసలు ఫుల్ ఇంత ఎనర్జీ ఇంత యాక్టివ్ గా ఫోన్లు ఒకేసారి. థ్యాంక్ యూ సో మచ్ మా టీం ని ఇంతగా ఆదరిస్తున్నందుకు అందరికీ. నేను కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యాన్. నేను చాలా బాగా ఇష్టం. ఇలాంటి కర్ణాటక ఈరోజు రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఇప్పుడు మా టీంలో వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను ఒక్కొక్కరుగా. ఇక్కడ ఎంతమందికి పెళ్ళి అయింది? పెళ్ళి అయిందా? మీరు చెప్పినా చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని మగవాళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాలి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది. ఆల్మోస్ట్ చాలా మందికి పెళ్ళైనట్టు తెలుస్తుంది ఈ ఏరియాలో. ఓకే ఓకే, ఒకసారి మనం స్టార్ట్ చేసి ముందు ఒకసారి అందరూ చెయ్యి పైకెత్తండి. మీకున్న రెండో చెయ్యి కూడా పైకెత్తండి. ఆ వెనక పెద్ద ఆయన రెండు కాళ్ళు పైకెత్తాడు. ఆ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అది అలా కొడితే మీ దగ్గరికి దొంగలు రావు. అటున్నా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలా కొట్టుకుంటూ కూర్చున్నారంటే దొంగలు కూడా పడరు. మంచి ఎక్సర్సైజ్ అది. కాబట్టి ఎవరైనా ఏదైనా సాంగ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడల్లా అలా క్లాప్స్ కొడుతున్నాడు. ఓకే, ఎంకరేజ్మెంట్ అంతే. ఓకే, ఇప్పుడు నా టీంలో అందరికంటే చిన్నవాడు మొన్న 13 వెళ్ళి 12 వచ్చింది. ఆయనకి అంత చిన్నవాడు ఆయన. ఆయన పిలుస్తారు రండి. చూసారా సౌండ్ చూసారా? ఫస్ట్ నువ్వు తెలుగు ఎందుకు మాట్లాడావు? ఎల్లరికూ నమస్కారం. ఎల్లరికూ నమస్కారం ఏమన్నావు? ఎల్లరికూ నమస్కారం. ఓకే, అది ఎల్లరికూ వణుకు నల్లరికయా. వచ్చా నీకు? తమిళ కాదురా, కన్నడ. కన్నడకి తమిళకి దగ్గరగా. ఓకే, ఇందాక ఎవరు ఇక్కడ మీరెవరు అభిమానం అన్నారు? అవును, నేను పునీత్ రాజ్ కుమార్ గారి అభిమాని. మీరు ఆ నాన్నగారు రాజ్ కుమార్ గారి అభిమాని. అటు ఎన్టీ రామారావు గారు, అటు నాగేశ్వరరావు గారు, ఇటు కృష్ణ గారు, ఇటు కర్ణాటక రాజ్ కుమార్ గారు. నీ ఏజ్ కి తగ్గట్టు నువ్వు చెప్పావు, నా ఏజ్ కి తగ్గట్టు నేను చెప్పా. అందులో ఏముంది అంటే ఏజ్ గురించి మాట్లాడుతున్నారా మీరు? ఇలాగైతే మా టీంలో 11 వెళ్ళి 12 వచ్చిందని ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? ఇండైరెక్ట్ గా ఏం చెప్తాను, డైరెక్ట్ గానే చెప్తారా? ఎవరికి వయసు అయిందండి? ఎవరికి వయసు అయింది? ఇందాక జస్ట్ అక్కడ కారు దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలుసా? ఏమంది? బాబో ఏమని అందం అంది. బాబో ఏముండదు, బాబాయ్ ఏంటి అందం అని ఉంటుంది. సరిగ్గా చెప్పుకోవాలి. ఏమన్నాయి? మా ఊర్లో నన్ను అందరూ ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడత కాజా అంటారండి. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది మడత కాజా కాదు ముడత కాజా అని. ఈ మొహం చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి దూకేసారి ఉండదు. అలా ఉంటది. ఇలాగ ఊగి నవ్వాలా? మీకు రావా నడతలో? ఊగి మరీ నవ్వుతున్నారు. పైకి వస్తున్నాయంటే సమృద్ధి మంజునాథ్ గారితో పరిచయం నిన్నే ఫోన్ లో మాట్లాడా. నిన్నే ఫోన్ లో మాట్లాడారా? నంబర్ పెట్టేమని. మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా? ఏ సమస్యకైనా చెప్తా. అమ్మ ముందు చేసుకోకండి. అమ్మ చేసుకోకండి ప్లీజ్. ఒక చోట నిలబడి పెట్టదు, లేకపోతే ఇదంతా కదులుతున్నారు. ఓకే, మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా? ఏ సమస్యకైనా చెప్తా. నా సమస్య కాదు, నా అభిమానుల సమస్య కూడా. ఎవరికైనా నాకు సమస్య ఉందండి. చెప్పు. నీ వయసు అలాంటిది, ఆటోమేటిక్ గా సమస్యలు ఉంటాయి. ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి ఎత్తలేదండి. ఏంటది సమస్య? ఏంటంటే నేను నల్లగా ఉంటానండి. ఓకే, అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మా ఆవిడ కూడా నల్లగా ఉంటుందండి. అది తెలుసు. మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి. అప్పుడు ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి ఎత్తలేదు. ఏంటి మీ ఆవిడ నల్లగా, నువ్వు నల్లగా, వాడేమో తెల్లగా పుట్టాడు. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడదేనండి. పెత్తనం మీ ఆవిడదే. పెత్తనం ఎవరిదైతే అవును ఆది గారు. మన టీములో ఎవరో అందాల తార. దానికి వినపడదు. ఒక్క సైడ్ ఓహో
నాన్న సాంగ్ ఒక 5 minutes అండి. ఇక్కడ బాగా కోసుకుంటారు ఇక్కడ. ఒకసారి మైక్ సార్కి ఇవ్వనా?